శత్రు సంహారం అంటే అది ఏ విధానాన్ని అనుసరించి నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం సుందరకాండలోకి కనుక వెళ్ళినట్లయితే అక్షకుమారుని యొక్క వధతో ఆ విషయం మనకు తెలుస్తుంది. ఎందువలనంటే ఒక మనిషి మనల్ని చికాకు చేస్తున్నాడు అని అంటే ఓర్చుకోగలిగినంతసేపు ఓర్చుకోగలగాలి. అగ్ని ఘనం జాలికూడదు అనుకున్నప్పుడు మాత్రమే సంహార ప్రయోగం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఆంజనేయ స్వామి వారి దగ్గర మనం తెలుసుకోవలసిన విషయం. అక్షకుమారుడు యుద్ధ సమయంలో బాణ పరంపరతో ఆంజనేయ స్వామి వారి యొక్క పృష్ఠభాగమును శిరోభాగమును రక్తము చెందగా గాయపరిచినప్పటికీ కూడా అక్షకుమారుడు బాలుడు అని మారుతి అంటే ఆంజనేయ స్వామి వారి దయ్యకొని ఆ ఒక యుద్ధాన్ని సలుపుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా అక్షకుమారుడు అంతకంత అగ్నిహోత్రుడై రణము సలుపుతున్నాడు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు ఇంతవరకు మనం ఉపేక్షించాము, అగ్ని గణం జాలికూడదు, రగులకు మునిపే ఆర్పుట మేలు అనే ఒక ధర్మాన్ని తీసుకొని అక్షకుమారుని యొక్క రథాన్ని విసరివేశారు, అక్షకుమారుణ్ణి త్రుంచి విసరివేశారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే ప్రమాదం అనేటువంటిది ఆగట్లేదు, రోజు రోజుకి మితిమీరుతున్నారు అన్న పరిస్థితులలో ఆ ఒక్క విధానాన్ని మనం త్రుంచకపోయినట్లయితే అది పెరిగి పెరిగి మనము లేకుండా చేస్తుంది. కనుక మన పరిధిలో ఉన్నంత వరకు మనం సహించవచ్చు. ఆ ఒక్క ఉద్దేశ్యం దృష్టిలో ఉంచుకొని ఈ 8 రోజులు కూడా మహామన్యు సూక్త పారాయణతో తల బిరుసుగా ఎవరైతే మన ఒక్క నాశనాన్ని కోరుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ అగచాట్లు పెడుతున్నారో వారందరికీ కూడా తగు శిక్ష పడేలా చెయ్యాలని ఒక ఉద్దేశ్యంతో ఈ 1100 సార్లు మహామన్యు సూక్త పారాయణను మొదలుపెట్టడం జరుగుతున్నది. మీరందరూ కూడా ఈ ఒక్క మహాక్రతువుని దిగ్విజయం చేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.